హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకి కిచెన్. ఇవాళ నేను చింతపండుతో పులిహోర చేశానండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర వినాయకుడికి అందరూ ఒక్కొక్క రోజు ప్రసాదాల్లాగా ఇస్తారు. ఇవాళ నా వంతు వచ్చింది. నేను ఎంతో రుచికరంగా ఉండే చింతపండు పులిహోరని ఇచ్చానండి. అందరూ చాలా చాలా బాగుందన్నారు. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకే విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా చింతపండుని తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని రసం తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ రైస్కి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, నాకైతే ఎప్పుడు అదే లెక్క అండి. ఆ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా హోల్స్ గిన్నెలో తీయడం వల్ల మనకి ఈజీగా రసం అంతా వచ్చేస్తుందండి. దీన్ని పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. దీన్ని బాగా కడుక్కున్న తర్వాత గ్లాస్కి 1.5 గ్లాస్ లాగా 6 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. నాకైతే ఇది సరిగ్గా సరిపోతుందండి, పొడి పొడిగా వస్తుంది. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె, అన్నానికి సరిపడా ఉప్పును వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని మనం పక్కన పెట్టుకుందాము. తర్వాత ఈలోపు ఒక 1/4 కప్పు ఆయిల్ వేసుకొని అందులోకి 1 కప్పు పల్లీలు, అలాగే 1/2 కప్ శనగపప్పు, 1/4 కప్ మినప్పప్పుని వేసుకొని 2 నిమిషాలు వేపుకున్న తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా కలుపుకోండి. ఇంగువ వేయడం వల్ల పులిహోరకు చాలా రుచినిస్తుందండి. తర్వాత అందులోకి పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అన్నానికి సరిపడే ఉప్పు వేసామండి, దీనికి సరిపడే ఉప్పు మళ్ళీ మనం వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని వేసానండి. బెల్లం పొడి వేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది పులిహోర. మీరు కూడా కంపల్సరీ వేసుకోండి. అలాగే 1 పావు టీ స్పూన్ మెంతి పొడిని కూడా వేసాను. ఇలా దగ్గరేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉంటే మనకి పులిహోరకి కరెక్ట్ సరిపోతుంది. తర్వాత ఇలా అన్నాన్ని ఒక పెద్ద పళ్ళెంలో వేసుకొని దాన్ని బాగా చల్లారపెట్టుకోవాలి. చల్లారపెట్టుకున్న తర్వాత కలిపితేనే మనకి ఈ పులిహోర అనేది అన్నంలోకి బాగా కలుస్తుందండి. నేను చేసిన ఈ పులిహోర పులుసు అన్నానికి చక్కగా పులుపు అన్నీ బాగా కుదిరిందండి. నేను నువ్వుల నూనెతో చేశానండి. కంపల్సరీగా మీరు కూడా నువ్వుల నూనె అయినా పల్లి నూనెతో అయినా ట్రై చేయండి. మీకు నచ్చితేనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంకీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.